శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 9వ తారీఖు లగాయితూ ఆగస్టు 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహాల యొక్క మార్పు ఏమీ కూడా ఈ వారంలో కనబడడం లేదు. అయితే మీనరాశి యందు శనేశ్వరుని యొక్క వక్రగతి, కుంభమందు రాహువు, అలాగే కన్యారాశి యందు శుక్రుడు, సింహమందు కేతువు, కర్కాటక రాశి యందు గురు, రవి, బుధగ్రహములు, మిథున రాశి యందు కుజుడు, అలాగే చంద్రుని యొక్క సంచారము ఈ వారంలో మిథున రాశి లగాయితూ సింహము అలాగే కన్య వరకు కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తృతీయమందు కుజుడు బలంగా ఉండడం, అలాగే చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, లాభమందు రాహువు అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి యొక్క దోషము, అర్ధాష్టమ గురువు, ఏలినాటి శని ఇత్యాది దోషాదులు ఉన్నప్పటికీ వాటితో సమానంగా గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, వ్యవహారాది ఏదైతే రంగాలు ఉంటాయో, అంటే జీవితంలో మేషరాశి వారు ఏ పని చేసైతే డబ్బు సంపాదిస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో, అంటే డబ్బు సంపాదించేటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి, లేదా మీ దగ్గర ఉండేటువంటి పాత వస్తువులను వాహనాలను అమ్మకాన్ని చేయడానికి కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. కొత్త ఉద్యోగాలు సాధించడానికి, ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి, లేదా ఉద్యోగపరంగా ఉండేటువంటి ఒత్తిడి తగ్గడానికి కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా వరకు యోగిస్తూ ఉన్నది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి, సంతానము లేదా తల్లిదండ్రుల తాలూకు ఆరోగ్య పరిస్థితులు క్రమేపీ కొంత మెరుగుపడుతూ ఉన్నట్టే ఈ వారంలో మనం చూడవచ్చును. అయితే ఖర్చులు మాత్రం అదే విధంగా ఉంటాయి. ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ ఖర్చులు కూడా అదే రకంగా ఉండడం వల్ల కొంత మనస్పర్ధలు లేదా మానసికంగా కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటుంది. అయితే మేషరాశి వారు ఈ వారంలో కొంత అదనపు భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ఏదైతే మీరు కొంత ఒత్తిడిగా భావిస్తూ ఉన్నారో అటువంటి విషయాల నుండి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మిత్రుల లేదా సన్నిహితుల తాలూకు సూచనలు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. దైవనామస్మరణ, దేవాలయాల యొక్క సందర్శనం వల్ల జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఉన్నటువంటి క్లిష్టమైన సమస్యలు దేవాలయ ప్రాంగణంలోనే వాటికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా ఈ వారంలో దొరకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై ఈ వారంలో ఎక్కువ పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రతి సోమవారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానమందు ఉండేటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి శుక్రుడు పంచమ స్థానమందు అనుకూలంగా ఉండడము,
చంద్రుని యొక్క బలం ఉండడము, శని రాహువుల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే పంచమ స్థానమందు ఉన్నటువంటి నీచక్షేత్ర స్థిత శుక్రగ్రహం ఏదైతే ఉన్నదో ఆలోచనల్ని కొంత తారుమారు చేస్తూ ఉంటారు ఆయన. శుక్రుడు ఎప్పుడూ కూడా మీకుండేటువంటి ఆలోచనలు సవ్యంగా ఉండకుండా వక్రగతి పాలయ్యేలాగా చేస్తూ ఉండి మరలా అటు నుండి మిమ్మల్ని పాజిటివ్కి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మానసికంగా ఇబ్బందులున్నా, లేదు డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉన్నా, లేదు ఈ జీవితం ఎందుకు అనేటువంటి భావనలు మీలో రేకెత్తుతూ ఉన్నా కొంతకాలం పాటు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. గురువులనో లేదా స్నేహితులనో లేదా బంధువులతోటో మీ యొక్క అనుభవాల్ని పంచుకుంటూ ఉండడము, లేదా మీకుండేటువంటి కష్టాలని వారితో చెప్పకుండా ఏదైనా కొంత తెలివిగా మీకు రావాల్సినటువంటి సమాచారాన్నో లేకపోతే ఈ సందేహ నివృత్తినో మీరు రాబట్టుకుంటూ ఉండడం ఇత్యాదులు ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా అభివృద్ధిలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ గత వారంలో కూడా ఈ తాలూకు ఫలితాన్ని మనం చూసాము. ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యాభివృద్ధి కలగడానికి, లేదు ఆర్థికాభివృద్ధి కలగడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. మరీ ముఖ్యంగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మాట పట్టింపులు కానీ, లేదా తొందరపాటులో మీరు ఏదైనా ఒక మాట ఇతరులను అంటూ ఉండడం కానీ, లేదా అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఈ వారంలో కలగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి వచ్చేటువంటి మాట పట్టింపులకు కూడా ఈ వారంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులు కానీ, లేదు బంధుమిత్రాదులు కానీ, లేదు తోటి ఉద్యోగస్తులు కానీ మీదే తప్పు అనేటువంటి విధానంలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు కూడా మీ మనసును బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. బుధగ్రహం ఈ రాశి వారికి 2వ స్థానమందు, చతుర్థమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, ధనస్థానమందు గురుడు, అలాగే చంద్రుడు కూడా, అంటే ఎక్కువ గ్రహాలు ధనస్థానమందు యోగించడాన్ని ఈ వారంలో మిథున రాశి వారు చూడవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఈ వారంలో ఉంటుంది. అంటే ఏదైనా అనుకోకుండా ఖర్చులు తగ్గడమో, లేదా మీరు వేసుకున్నటువంటి బడ్జెట్ మిగులు బడ్జెట్గా ఉండడమో, లేదా ఏదైనా ఇది పలానాది కంపల్సరీగా మనకి కావాలి అనుకున్నప్పుడు ఎవరో మీకు ఆ వస్తువునో, పుస్తకాన్నో, మరే ఇతరత్ర సాధనాన్నో మీకు గిఫ్ట్గా ఇవ్వడమో, ఇటువంటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పుస్తకం కొనుక్కుందాం అనుకున్నారు, కానీ ఎవరో మీకు అనుకోకుండా అదే గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇలా కొన్ని ఆకస్మికంగా జరుగుతూ ఉంటాయి. అలాగే పలానా ఇంత డబ్బు దీనికి ఖర్చు అవుతుంది అని మీరు ఏదైతే రఫ్గా క్యాలిక్యులేషన్ వేసుకుంటారో అందులో సగానికి సగం మాత్రమే ఖర్చు అయ్యి మిగతా డబ్బంతా కూడా మిగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే ఈ వారం అంతా కూడా ఆర్థికంగా మీరు ఏదైనా కొంత మీ దగ్గర అవి నిల్వ ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి. అంటే సేవింగ్స్ అంటారే అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఖర్చులు తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది ఆర్థికంగా కొంత మంచి విషయంగా చెప్పవచ్చును. రెండవది మాటకి సంబంధించినటువంటి సమస్యలు, మాట పట్టింపులు కానీ, తగువులు కానీ, తగాదాలు కానీ ఇవన్నీ కూడా ఈ వారంలో తక్కువగా ఉంటాయి. అంటే ప్రతిరోజు మీతో గొడవ పడేటువంటి వాళ్ళు కూడా తక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అది కూడా మీకు ఈ వారాన్ని గమనించవచ్చు. అలాగే ఈ వారంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ, లేదా సంతానం కానీ, లేదా తల్లిదండ్రులు కానీ వారు మీతో అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ కష్టపడుతూనే పనులు చేస్తూ ఉండాలి. ఉద్యోగంలో చిన్నపాటి మార్పులకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షిఫ్ట్ పనులు చేసేటువంటి వాళ్ళు, అంటే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్లు, ఇటువంటి వాటిలో కొన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారంలో కొంత మానసికంగా ప్రశాంతంగానే ఉంటూ ఉంటుంది. కొంత మాట పట్టింపులు అవి కూడా ఎక్కువగా ఉంటే అవి తగ్గుతూ ఉంటాయి. ఈ వారంలో దాన్ని గమనించవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, నారాయణ హృదయం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత వారంలో చెప్పుకున్నాం 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశికి అని. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. జన్మరాశి యందు రవి, బుధ, అలాగే చంద్రగ్రహాల తాలూకు ఫలితాన్ని, అలాగే రవిగ్రహం తాలూకు ఫలితాన్ని,
ఈ రాశికి ఏర్పడ్డటువంటి పాపార్గళము అంటే ద్విద్వాదశ స్థానాల యందు పాపగ్రహ సంపత్తి ఉండడము, అష్టమరాహు దోషం ఉండడము, 9వ స్థానమందు శని వక్రగతిలో ఉండడం. అంటే అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కానీ, లేదు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లేకపోవడం కానీ, లేదు మనిషికి కొంచెం నిరాశ, నిస్పృహ ఇటువంటివి కొంత అధికంగా ఉంటూ ఉండడం కానీ, అంటే మోటివేషన్ దొరకదు ఎక్కడా కూడా. సెల్ఫ్ మోటివేషన్ దొరకదు, ఇతరుల దగ్గర నుండి ఏదైనా మనం మోటివేషన్ తీసుకుందామన్నా కూడా వారికి అంత దొరకదు. కాబట్టి ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండడము, లేదా ఏదైనా మానసికమైనటువంటి భయాలు అధికంగా ఉండడం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మరీ అదేం ప్రాణాపాయ పరిస్థితులు అవి కాదు, కానీ కాలం అనుకూలించదు. అంటే ఉదాహరణకి బాగా ఎక్కువ ప్రవాహం ఉందనుకోండి, ఎంత పెద్ద ఈతగాడైనా సరే ప్రవాహాన్ని దాటి ఎదురీదడానికి అవకాశం ఉండదు. సాధ్యమైనంత వరకు అక్కడ నిలిచిపోయి ఆ ఉధృతి తగ్గిన తర్వాతే మన అవతల పక్కకి ఈదుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి, కాలం వ్యతిరేకంగా ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, ఒక విలుకాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ధనుస్సు బాణాన్ని ఎక్కువ పెడుతూ ఉంటాడు, కానీ విపరీతమైన గాలి వస్తే వాడు ఎంత కాన్సన్ట్రేషన్ వాడు అక్కడ పెట్టేవాడైనా సరే గురి తప్పుతుంది. అలాగే ఇప్పుడున్న గ్రహస్థితికి ఏ పని చేసినా 2 సార్లు చేయవలసి వస్తుంది. మతిమరుపు ఉండడమో, లేదా మర్చిపోతూ ఉండడమో, లేదా ఎవరి చేతనైనా 2-3 మాటలు తింటూ ఉండడమో, ఇటువంటివి కొన్ని మీకు కనబడుతూ ఉన్నా మీరు దీనిలో డీలా పడవలసిన పరిస్థితి లేదు. ఇది తాత్కాలికమైనది. పెద్ద వర్షం వచ్చే ముందు మబ్బులు ఎలా ఉంటాయి, వర్షం పడ్డాక మబ్బులు ఉండవు. కాబట్టి ఈ గ్రహస్థితి మరలా మారుతుంది. ఈ లోపల మీకు డిప్రెషన్ వచ్చినా, ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు వచ్చినా, పొరపచ్చాలు వచ్చినా, ఏమొచ్చినా సరే ఇది తాత్కాలికమైనది అన్న భావనని మీరు కలిగి ఉండాలి. అలా ఉంటే రాబోయేటువంటి వారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు శుక్రుని యొక్క స్థితి, అలాగే లాభస్థానమందు కుజుని యొక్క స్థితి, 2వ స్థానమందు శుక్రుని యొక్క స్థితి, అలాగే చంద్రబలం ప్రధానంగా ఈ వారంలో ఉండడం వల్ల 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి సింహరాశి వారిలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. జరిగేది జరగకమాంది కదా, జరగబోయే దాని గురించి మనం భయపడడం ఎందుకు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు సింహరాశి వారు. అంతేకాకుండా ఏదో ఒక తెలియని శక్తి వస్తూ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, కార్యనిమగ్నులై ఉంటూ ఉంటారు, ఖాళీగా ఉండకుండా ఉంటారు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, క్రయ విక్రయాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదైనా భూమి కొనడమో, లేదా మీ దగ్గర ఉండేటువంటి భూమి ఎప్పటి నుండో అమ్ముదాం అనుకుంటే అది మీకు వెళుతూ ఉండడమో, లేదు ఏదైనా వాహనం కొనుగోలు చేయడమో ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి గుర్తింపు ఏదైనా ఉద్యోగంలో కలగడము ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 12వ స్థానమందు అనేక గ్రహాలు ఉండడము, అష్టమ స్థానమందు శనేశ్వరుడు వక్రగతిలో ఉండడము, ఇది ఆరోగ్యపరంగా కొంత సింహరాశి వారిని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళుతూ ఉండండి. ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడడం కోసము ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి. లేదు మనసు బాగాలేనప్పుడో, ఏదైనా కించిత్ మనసుకి ఖేదం కలిగినప్పుడో ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళో, లేదా మీకు దగ్గర ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా భగవంతుడి యొక్క స్తోత్రాల్లో మీకు నచ్చినటువంటి స్తోత్రము, లేదా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, లేదా శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తూ ఆ గుళ్ళో ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు గడిపితే కూడా సింహరాశి వారికి ఈ గ్రహస్థితి క్రమేపీ ఉపయోగపడుతూ ఉంటుంది, అభివృద్ధిలో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారికి కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశుల్లో కన్యారాశి ప్రధానంగా ఈ వారంలో కూడా ఉన్నది. గత వారంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం, గురుగ్రహం, బుధగ్రహం, జన్మరాశి యందు శుక్రగ్రహం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, చంద్రుడు, వెరసి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి.
అంటే అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ఏదైనా స్వయంకృతాపరాధం మన వీళ్ళు ఎవరినైనా గుద్దేయాలి గానీ, ఎవడో వచ్చి మిమ్మల్ని ఏమి చేయడు. అలాగే ఏదైనా మీరు కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇబ్బంది పడాలి గానీ, స్వతహాగా గ్రహస్థితి వల్ల ఆరోగ్యం అన్నది పాడవదు. ఇవి 2. తర్వాత కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. అనగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు చాలా చక్కగా అందుతుంది. అలాగే మీరు కూడా వారికి సంబంధించినటువంటి విషయాల్లో అంతే ప్రాధాన్యతతోటి చక్కగా మెలుగుతూ ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు సమయాన్ని కేటాయించగలుగుతారు. వారితోటి సఖ్యత ఉంటుంది. అలాగే అటు మిత్రులు, సన్నిహితులతోటి కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలానే మీ మనసుకు నచ్చినటువంటి పనులు మీరు చేసుకోగలుగుతారు. అలానే ఉద్యోగంలో ఏమీ ఇబ్బందులు పడకుండా ఉద్యోగపరంగా కూడా చాలా చక్కటి పరిస్థితులు ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అటు వృత్తి ఉద్యోగాల పరంగా లేదా అటు చదువుకునేటువంటి వాళ్ళకో లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకో ఈ గ్రహస్థితి ఇంకా ఉపయుక్తంగా ఉంటుంది. లేదు శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కన్యా రాశి ఇప్పుడు చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి రాశి. వీరు ఈ ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే చాలామంది కన్యా రాశి వాళ్ళలో ఈ మార్పులు అవి మనం గమనించడం జరిగింది. వారు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి ఈ దశలు అంతర్దశలు బాగుంటే ఇది మరింత రాజయోగప్రదంగా కన్యా రాశి వారికి నడుస్తుంది. కాబట్టి ఇండివిజువల్ జాతకం కూడా ప్రధానము. తప్పితే గోచారంలో చాలా బాగుంది పరిస్థితి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రయత్నం చేయాలి. లేదా మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ముఖ్యంగా దుర్గాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమమందు రవిగ్రహం యొక్క సంచారము, షష్ఠ స్థానమందు వక్రగతి శనేశ్వరుడు. ఈ వారం మొత్తం మీద చంద్రుని యొక్క బలం చాలా ప్రధానంగా ఉన్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి తులారాశి వారిలో ఎక్కువగా నేను పరిశీలన చేసినటువంటి విషయాలు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఉద్యోగంలో ఒత్తిడి కానీ లేదా నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలు అంటే దినచర్య విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఫలానాది ఒక ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపాలి అని అనుకున్నటువంటి తులారాశి వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా జీవనం గడవట్లేదు. ఏదో ఒక మార్పో లేదా ఇతరుల తాలూకు ప్రభావమో ఇంకోటో దానివల్ల మీ డైలీ లైఫ్ స్టైల్ అనేటువంటిది మారుతూ ఉన్నది. అయితే కొంత రవి దశమంలో దిగ్బలయుక్తులై ఉంటారు కాబట్టి ఇది కొన్ని విధానాల్లో ఏది జరిగినా మంచిదే అనేటువంటి దానిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం బాగున్నది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలేవి ప్రస్తుతానికి కనబడడం లేదు. కొంత శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీ మీద ఎక్కువ ఫోకస్ ఉండేలా చేస్తుంది. అంటే ఇతరుల కన్నా మీరు కొంచెం అందంగా ఉండడమో లేదు ఇతరుల కన్నా మీరు చాలా చదువుకోవడమో ఇతరుల కన్నా మీరు ఉద్యోగంలో చాలా చక్కగా ఉండడమో లేదు ఏదైనా ఇటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దానివల్ల మీరు ఫోకస్ అవుతూ ఉంటారు. ఇతరుల తాలూకు ఈర్ష, అసూయ, ద్వేషాలు మీ మీద చాలా ఎక్కువగా ఉంటాయి. అవి దాటి ముందుకు వెళ్ళగలిగితే ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా మన మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు వాడిని పట్టించుకోకుండా వదిలేస్తే వాడి ఏడుపు అదే ఎక్కువగా ఉండడమో లేకపోతే వాడి ఏడవడం మానేయడం ఏదో ఒకటి జరుగుతుంది. మీరు దాన్ని పట్టించుకుంటేనే వాడు మనం ఇలా చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని భావించి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ మాటలు పట్టించుకోకండి. మీ పనిలో మీరు ముందుకు సాగుతూ ఉండండి. గ్రహస్థితి వల్ల మీకు వచ్చిన చెడ్డ ఏమీ లేదు. కాకపోతే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతను పొందేటువంటి తరుణంలో తప్పడడుగులు మాత్రం వేయకండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా గణపతి ఆరాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, భాగ్యమందు గురుడు అంటే గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కూడా ఈ వారంలో లేదు. గత వారం వృశ్చిక రాశి వారిలో కొంతమందికి వాహన యోగం కలిగింది, కొంతమందికి ఉద్యోగ యోగం కలిగింది, కొంతమందికి సంతాన ప్రాప్తి కలిగింది, కొంతమందికి నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం, లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు, గృహోపకరణాలు ఇటువంటి వాటిని కొత్తగా జీవితంలోకి వచ్చినటువంటి వాటివే ఎక్కువగా కనబడ్డాయి. ఈ వారంలో కూడా
అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదో ఒక కొత్త వస్తువులో, లేదో ఆభరణాలో, వస్త్రములో ఏదో ఒకటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చును. అలాగే జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఉండడం చాలా ఉంటాయి కష్టాలు. మీరు గమనించండి, ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఎదర చొక్కా అంతా చాలా అందంగా ఉంటుంది, వెనకాలంతా కూడా కన్నాలు కన్నాలుగా ఉంటాయి. చూసేవాడు అబ్బా వీడు ఎంత బ్రహ్మాండమైన చొక్కా వేసుకున్నాడని అనుకుంటాడు. నేను వెనక నుండి చూసేవాడికి కూడా తెలుస్తుంది మొత్తం అసలు పరిస్థితి ఏంటి అన్నది. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే పైకి చాలా గొప్పగా ఉంటారు. చూసేవాళ్ళందరూ కూడా అబ్బో వీడికి ఏంట్రా బ్రహ్మాండంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ లోపల ఉండేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు వాటిని బయటకు కనబడనివ్వరు. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళది ఏంటి అంటే పరిస్థితి, వాళ్ళు 2 రకాలుగా ప్రవర్తించగలుగుతారు. వాళ్ళ మనసులో ఉన్న బాధను వ్యక్తీకరించే సమయంలో ఒక రకంగా ఉంటారు. అబ్బాయి వీడికి అసలు మన బాధ తెలియకూడదురా, మనం బ్రహ్మాండంగా ఉన్నట్టు మనం చూపించుకోవాలి అన్నప్పుడు ఆ రకంగానే ఉండగలుగుతారు. ఆ రెండిట్లాగానే ఉండగలుగుతారు. కాబట్టి ఈ వారంలో కూడా అదే రకమైన వాతావరణం ఉన్నది. నచ్చిన వాడికి ఒక రకంగా సమాధానం చెప్తారు, నచ్చనటువంటి వాడికి మరో రకంగా చెప్తారు సమాధానం. ప్రతి ఒక్కడికి జనరల్గా మెడిసిన్ అన్నది ఉండదు. మీ దగ్గర ఎవడు మెడిసిన్ వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ వారంలో అదే రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అయితే ఇక్కడ ఏంటి అంటే వృశ్చిక రాశి వారికి సపోర్ట్ లేదు. అంటే అటు కుటుంబ సభ్యులు కానీ లేదా బంధుమిత్రులు కానీ వీరికి సహాయం చేస్తున్నట్టే కనబడతారు. వాళ్ళు అలాగే ఉంటారు, సహాయం చెయ్యరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సపోర్ట్ చేసే గ్రహాలు లేవు. అలాగే బుర్ర పనిచేయదు. ఈ సమయంలో ఏ నిర్ణయాలు ఏ పెట్టుబడులు పెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ వారం వరకు మాత్రమే. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహస్థితి యొక్క మార్పేమీ కూడా కనబడడం లేదు. మరీ ముఖ్యంగా చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలించడం లేదు. ఇది గత వారం కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే అటు రాహు బలం లేదు, అర్ధాష్టమ శని ఉన్నారు, అష్టమంలో పడ్డాయి గ్రహాలన్నీ. దీనివల్ల ఏమవుతుంది? దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ చౌరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. అంటే నిజానికి వీటి అర్థాలు చెప్తే చాలా భయంకరంగా ఉంటుంది, వీతను భయపెడుతున్నాడని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే చుట్టూ శత్రువుల యొక్క వలయం, ఆ శత్రు వలయం చుట్టూ దుర్భేద్యమైనటువంటి కీకారణ్యం. అటు పోని మనం ఎంతో శ్రమపడి వీళ్ళని దాటుకుని వెళదాము అంటే అంధకారం, అక్కడంతా అడవి, దాంట్లో భయంకరమైనటువంటి జంతువులు. ఇదిలా ఉంది పరిస్థితి. ధనురాశి వారి చుట్టూ వలయాలన్నీ కూడా వీరిని ఇబ్బంది పెట్టేటువంటివే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితిలో. ఏం మాట్లాడినా పక్కవాడికి తప్పుగానే కనబడుతూ ఉంటుంది. అప్పటి వరకు మీతో స్నేహంగా ఉంటారు, మీతో అవసరం తీరిపోగానే బయటికి వెళ్ళిపోతారు. కానీ మీ మనస్తత్వం అలా ఉండదు. వాడు మంచివాడరా, ఎప్పటికీ మంచివాడుగానే ఉంటాడు నాతోటి, నా మనసులో అలాగే ఉంటుంది, వాడు నన్ను మోసం చేసినా నాకు వాడి మీద కోపం లేదు అనేటువంటి భావంలోనే వీళ్ళు ఉంటారు. అంటే ఇంకా మనసు అదో రకంగా అయిపోతుంది అనమాట. అలాగే పక్కవాడు చెప్పాడు అబద్ధం అని తెలుసు, పక్కవాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలుసు, అన్నీ తెలిసినా మీరు వాళ్ళ దృక్పథంలోకి వాళ్ళ ధోరణిలోకి వెళుతూ ఉంటారు. దీనివల్లే మీకు మీ కుటుంబ సభ్యులకి తగువులు వస్తాయి. వాడు మోసం చేస్తాడు, వాడు డబ్బులు ఇవ్వడం తెలిసినా నువ్వు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చావని అడుగుతారు. దాని మీ దగ్గర సమాధానం ఉండదు. ఇది గొప్ప చిక్కుముళ్ళలా ఉంటుంది. ఇలాగే పెట్టుబడి పెట్టకూడదని తెలుసు కానీ పెట్టుబడి పెడతారు. కానీ మళ్ళీ ఏమనుకుంటారు, అరే మనం వద్దనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు పెట్టాము, ఈ రకమైనటువంటి ఆలోచనలే వస్తాయి. తప్పు చేయకూడదు కానీ చేసేస్తూ ఉంటారు, ఆపుకోలేరు. లేదా అది మరి ఏదో ముఖంలో ఉండి దానివల్ల తప్పు జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన వాతావరణమే ఉంటుంది. పశ్చాత్తాపడడం, తప్పు చేయడం, పశ్చాత్తాపడడం, తప్పు చేయడం, ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. దీని నుండి ఎలా బయటపడాలి అన్న ఆలోచనతోటి ఈ వారం అంతా పూర్తయిపోతుంది. కాబట్టి ఎన్ని ఉన్నాయో అన్నిటిలోనూ, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అన్నింటిలోనూ ఈ విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేయండి. తత్ఫలితంగా ఎక్కువగా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు, సప్తమమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది. వక్రించినటువంటి శనేశ్వరుడు ఇత్యాది గ్రహస్థితులన్నీ కూడా అంత ఇబ్బందికరంగా లేవు.
అయితే ఈ ఫలితాలు వచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారికి ఒకంత ఇబ్బందిని పెట్టి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అది ఎక్కువగా కనబడుతోంది. లేదా ఒకంత టెన్షన్ పెట్టి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ పని అవుతుందా లేదా, చివరాఖరి వరకు వెళ్ళి అవ్వదు అనుకున్న టైంలో ఆ పని అవుతూ ఉండడం. లేదు మనకు ఉద్యోగం వస్తుందా రాదా, చివరాఖరి వరకు రాదని అనుకుంటే చివరాఖరి సమయంలో రావడం. ఇలా ఒక మనిషిని ఎంతవరకు కొంత మానసికంగా ఇబ్బంది పెట్టాలో అంతవరకు ఇబ్బంది పెడితేనే కానీ మకర రాశి వారికి ఫలితం రావడం లేదు. అలాగే కొంతమంది మకర రాశి వారిలో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మానసిక సమస్యలే ప్రతి ఒక్కరిలోనూ అధికంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి మకర రాశి వారు అతిగా ఆశపడకండి. అతిగా ఆశపడద్దు అంటే ఏది మీరు ప్రయత్నం చేశారో అక్కడ వరకు మీకు దక్కుతుంది ఈ గ్రహస్థితి వల్ల. ఎందుకు? రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. అక్కడ ఏది జరిగినా మీరు తీసుకోగలుగుతున్నారు. గురుడు సప్తమంలో ఉండడం వల్ల ఏది వచ్చినా మీరు తీసుకోగలుగుతున్నారు. కానీ మీరు చేసిన దానికన్నా అతిగా రిజల్ట్ రావాలి అని మాత్రం కోరుకోవద్దు. దానివల్ల మొదటికి మోసం వస్తుంది ఈ రాశి వారికి. 2, శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న తర్వాత మకర రాశి వారిలో కొన్ని మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థికంగా కొంత ధనం నష్టపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే కొంతమంది మకర రాశి వారిలో ఏమవుతుంది, వాళ్ళ కార్లు పాడైపోవడము, లేదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచరో, గృహోపకరణాలు ఏవోటి పాడైపోతూ ఉండడం, వాటిని కొత్తగా కొనుక్కుంటూ ఉండడం, లేదా కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడం, లేదా కొన్న వస్తువే పాడైపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉండడం. ఇది కొత్తది అనేటువంటి భావన మనకు కలగట్లేదు, ఇంత డబ్బు పోసుకున్నాం అనేటువంటి బాధ అధికంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టం ఎక్కువ జరుగుతోంది. మానసిక సమస్యలు ఉన్నాయి మకర రాశి వాళ్ళలో. ఈ 2 ఈ గ్రహస్థితి వల్ల ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దాన్ని దాటడానికే ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి జయఘోష ఉంటుంది. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో అని చెప్పి ఆంజనేయ స్వామి జయఘోష ఉంటుంది. లేదా సుందరకాండ ఉంటుంది. ఇటువంటిది పారాయణ చేస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వార్లకి ప్రత్యేకించి రవి యొక్క బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది. దోషాదులు కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. శనేశ్వరుడు వక్రగతి తర్వాత ఈ రాశి వారికి కొంత ఆర్థికంగా అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. చాలామందిలో గమనించినటువంటి విషయం, కుంభరాశి వారు కొంత ఈ శనేశ్వరుడు వక్రగతిలోనే డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి సమయం. ఏదైనా కొంత పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా ధనార్జన చేయడానికి కానీ, ఉద్యోగాన్ని సంపాదించడానికి కానీ, లేదు ఏదైనా పలానా చోట ఇన్వెస్ట్మెంట్ మనం ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు చెయ్యొచ్చు అనేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఆర్థికంగా మంచి విషయము. ఈ శని వక్రగతి ఉన్నంత కాలము కూడా కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ పరిస్థితులన్నీ కూడా బాగానే ఉంటాయి. తదుపరి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అనగా నచ్చినటువంటి జీవన విధానము, అదేదో అంటారే నచ్చిన లైఫ్ స్టైల్ అంటారే, ఆ రకమైన జీవన విధానము, అలాగే నచ్చినటువంటి ధోరణిలో ఉద్యోగ విషయాలు, ఇవంతా కూడా మనసుకు నచ్చినట్టే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశివారు దేని గురించి జాగ్రత్త పడాలి? మీ విలువైనటువంటి వస్తువులు, చోరాగ్ని నృప భీతిశ్చ అన్నారు. మరీ ముఖ్యంగా మీ స్వజనులో, బంధువులో, మిత్రులో, లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళే మీ వస్తువులను, ముఖ్యమైనటువంటి వాటినో దొంగలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే, మీ విలువైనటువంటి వాటిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటి, అది బంగారం అవనివ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులు అవనివ్వండి, ఫోన్ అవనివ్వండి, ఏదైనా సరే అది విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే, స్వజనైర్దూషణం చేయవ. వీడు నావాడు అనుకున్నవాడే మీ వెనకాల ఉండకుండా వెళ్ళిపోతారు. లేదా మీ కుటుంబ సభ్యులే మీకు సపోర్ట్ చేయరు, మీ వెనకాల ఉండరు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. సరైన సందర్భం వచ్చి నిజంగా ఇతను మనకి సహాయం చేస్తే బాగుండు అనుకున్నప్పుడు వాడు మీకు సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి స్వశక్తినే నమ్ముకోండి, అప్పుడు మీకు బాగుంటుంది. వెరసి కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి ఆర్థికంగా బాగున్నది, కానీ మిగతా విషయాల్లో అంటే ఆరోగ్యంగా ఆర్థికంగా బాగున్నది, మిగతా విషయాల్లో కొంత ఇబ్బంది పెడుతోంది. దాని నుండి బయటపడడానికి ఎక్కువగా ఈ రాశి వారు చేయవలసినటువంటిది దక్షిణామూర్తి ఆరాధన. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా అర్ధాష్టమ కుజ దోషము, శని వక్రగత దోషము, వ్యయరాహు యొక్క దోషము ఇత్యాది దోషాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ అన్నిటి నుండి బయటపడేసేటువంటిది గురువు యొక్క బలం. అంటే పంచమ గురుడు ఆయన కోణస్థానంలో ఉన్నారు, అలాగే గోచారంలో శుభప్రదుడు, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒకటి, మానసిక భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చిన్నది వస్తే చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఇది సహజంగా మారుతూ ఉంటుంది. అలాగే అతి ఆలోచనలతోటి బాధపడుతూ ఉంటారు, అంటే ఏ చిన్న విషయాన్నైనా భూతద్దంలో చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి సపోర్ట్ లేదు, అంటే అటు ఇంట్లో కానీ బయట కానీ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ఎంతసేపు మీకు మీరు కానీ స్వశక్తితోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు, ఎందుకంటే ఈ డబ్బంతా కూడా మీరు పెట్టుబడి పెట్టింది రాదు. నిష్కర్షగా చెప్తున్నాను, నిక్కచ్చిగా చెప్తున్నాను. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడున్నప్పుడు జన్మ శనేశ్వరుడు వక్రగతిలో ఉండి వ్యయంలో రాహు ఉన్నప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినా అది మీకు వెనక్కి రాదు, ఎవరికైనా అప్పు ఇస్తే రాదు, ఎక్కడైనా పెట్టుబడి పెడితే రాదు. మరి ఏం చేయాలండి? మీ దగ్గరే ఉంచుకోండి, దాన్ని ఎక్కడ పెట్టుబడుల కింద పెట్టకండి, కొంతకాలం పాటు ఏది చేయకండి. లేదు ఇల్లు కట్టుకుందాము, స్థలం కొనుక్కుందాము, బంగారం కొనుక్కుందాము ఇత్యాది విషయాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి మీ పేరు మీద కాకుండా ఇంట్లో ఎవరో ఇంకా కుటుంబ సభ్యుల మీద వాటిని పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆర్థికంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. తర్వాత ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, కుటుంబంలో ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ సహజంగానే కనబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళతారు, ఎందుకంటే గురుడు డబ్బు ఇస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆర్థికంగా బలోపేతంగా ఉండడం వల్ల వాటన్నిటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక డబ్బు ఒకటే వస్తుంది, మిగతావి ఏమీ లేవు మీనరాశి వాళ్ళకి, అన్ని సమస్యలే కనబడుతూ ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా సమస్యల వలయమే ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, కంగారు పడకండి. ఈ సమయంలో సాహసోపేతంగా ఏది కూడా చెయ్యకండి. ఏదైనా చెయ్యాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికే ఎక్కువగా ఈ రాశి వారు గణేశ పంచరత్న స్తోత్రం అనే ఒకటి ఉంటుంది, చక్కగా దాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.